హాయ్, నేను డాక్టర్ రాగిని, జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏఎంహెచ్. ఓల్డ్ థింగ్స్ అబౌట్ ఏఎంహెచ్ కాదు, వాట్ ఆర్ ది న్యూ థింగ్స్ దట్ వీ గెట్ టు నో అబౌట్ ఏఎంహెచ్ అనేది తెలుసుకుందాం. సో మేడం, మా ఏఎంహెచ్ ఇంత ఉంది అనేసి వస్తారు. సపోజ్ ఇట్ ఈస్ 1 or 2. మేడం ఇక్కడ రెఫరెన్స్ వాల్యూ ఇంత ఇచ్చారు, సో ఐ బిలాంగ్ టు అ నార్మల్ వాల్యూ. సో మోర్ దెన్ ఎనీథింగ్ సెట్ అండ్ కన్సర్న్ ఏఎంహెచ్ వాల్యూ ఒక రేంజ్లో ఉండాలన్నమాట. ఒక అరౌండ్ 1.5 to 2.5. మేడం ఎక్కువ ఎగ్స్ ఉంటే మనకు మంచిది కదా, సో నాకు 3.5 ఉన్నాయి, 4.5 ఉన్నాయి, 5 ఉన్నాయి, నాకైతే ఎగ్స్ బాగున్నాయి కదా అనేసి అంటారు. సో ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మరీ తక్కువ ఎగ్స్ ఉండకూడదు, మరీ ఎక్కువ ఎగ్స్ ఉండకూడదు. ఎందుకంటే నార్మల్ ఏమేజ్ ఉన్నప్పుడు మనకు డైరెక్ట్గా తెలిసేది ఏంటి అంటే వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, వాళ్ళ ఎగ్ గ్రోత్ హార్మోనల్ వైజ్ అంత ప్రాపర్గా ఉంది, ఎగ్ రిలీజ్ ప్రాపర్గా ఉంది, క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ కూడా కొద్ది వరకు మంచిగా ఉంటుందని చెప్పగలుగుతాం అనమాట ఏఎంహెచ్ నార్మల్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కొత్తగా విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏఎంహెచ్ నాట్ జస్ట్ నంబర్ బట్ కొంచెం క్వాలిటీ కూడా చెప్తుంది. ఏఎంహెచ్ సపోజ్ లెస్ దెన్ 1.5 ఉందనుకో, దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి కొద్దిగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు, కొంచెం ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోవచ్చు. అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గడమే కాకుండా వాళ్ళకి ఎవ్రీ 2-3 monthsకి చేంజ్ ఇన్ ది ఎగ్ నంబర్స్ డ్రాస్టిక్గా ఫాలో అయిపోవచ్చు. సో ఇది వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళకు ప్లీజ్ డోంట్ డిలే, ప్లీజ్ కన్సల్ట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్ ది బెస్ట్ రిజల్ట్స్. నా ఏఎంహెచ్ మోర్ దెన్ 2.5. మేడం మాకు ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి, మాకు పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది అనేసి అనుకుంటారు. అది కూడా తప్పు. ఎందుకు అంటే ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి తెలుసుకునాల్సిన విషయం ఏంటి అంటే, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఎగ్ ప్రాపర్గా గ్రోత్ అవ్వలేకపోవడం వల్ల, ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వట్లేకపోవడం వల్ల నార్మల్ ఎగ్స్ అనేటివి పైలప్ అయిపోయి అన్ని అన్వాంటెడ్ ఎగ్స్, లో క్వాలిటీ ఎగ్స్ అవన్నీ చేరిపోయి ఏఎంహెచ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఈ రకమైన ఎగ్స్ కూడా హార్మోనల్ ఇంప్రాపర్గా ఉండడం వల్ల, లోపల ఆండ్రోజన్స్ అనే హార్మోనం వల్ల ఇవన్నీ ఒక్కొక్కసారి లో క్వాలిటీ కూడా అడ్వాన్స్ అయిపోవచ్చు అనమాట. సో ఎక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ డోంట్ డిలే యువర్ ఫర్టిలిటీ, కన్సల్ట్ ది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్ ది బెస్ట్ రిజల్ట్స్. దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.